హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తోల కార్తిక్ విలాగ్స్. ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇక ఇంటికాడంటే జర టైం పాస్ అయితే లేదని బయటకు వచ్చిన. మా వాళ్ళు ఎవరు లేరు ఇంటికాడ. బయటకు వద్దామని వచ్చిన. ఏదో కోసిన వరి కూడా మొత్తం మోసినట్టు మా వాళ్ళు. ఇదంతా కనిపించే మాది కూడా కింద కూడా మాదే మొత్తం మోసినట్టు. ఇగో మీద పెట్టేసినట్టు. ఇక తొక్కియచ్చు కూడా అట్నే. ఇక మునక్కాయ చెట్టు మస్తు పుద పట్టింది. కాయలు కూడా ఉన్నాయి బాగానే. ఈ పుద పట్టినంతగా కాయలు కాదు మస్తు అవుతాయి. ఇక కనిపిస్తున్నాయి ఇక కాయలు. ఇక ఇవి మా అరటి చెట్లు, ఇవి టేక్ చెట్లు. ఒక అరటిపళ్ళు కూడా డోకు ఉండదు. ఇవి కాస్తాయి, కాకపోతే చిన్నగా ఉంటాయి కానీ మస్తు స్వీట్గా ఉంటాయి. అవి కనిపించేటి కనకమర చెట్లు. మన వాళ్ళ పాపలు వీడికి వచ్చి రెగ్యులర్గా ఆడుకుంటారు. అప్పుడు మా పాప కూడా వస్తే మా బాబు గారు కూడా ఆడుకుంటాడు. ఇది మల్లె చెట్టు. ఈ పందిరంతా ఎంటిగా పెట్టారు. ఇక ఇది మరి ఒడ్లు పని అయిపోయినాక స్టార్ట్ చేస్తారట పందిరి. చిక్కుడుకాయ. దానికి పొప్పడికాయలు ఉండే తెంపినట్టు ఆల్రెడీ పండుగ ఉండే తెంపారు. ఎగ్గా పండు పొప్పడు పాలు పొప్పడికాయలు పండు ఎక్కినాయి. దీన్ని కూడా తెంపినట్టు ఆల్రెడీ రెండు. ఇక జరంత బ్యాలెన్స్ ఉంది. ఇది ఎప్పుడు కోస్తారేమో. ఇక జర పచ్చగా ఉందని మొన్న వదిలేసినట్టు కోసేస్తారు. ఇక ఎందుకంటే ఒకసారి ఒకదారి కాటు పెట్టినాక మొత్తం పండు మగ్గిస్తే ఆటోమేటిక్ చేయనండి. ఇది కూడా చాలా చేంజ్ అయింది. వర్షం పడ్డది మొన్న, వర్షానికి ఇదంతా ఇట్లా పొంగిపోయినట్టు అయింది. ఎప్పుడైనా ఒకవేళ నార్మల్గా చేతితోటి వరి చేనుకి వస్తే మైనకి నేను కూడా వస్తుండే. ఈసారి నాకు చెప్పకుండా పోసేసారు మా వాళ్ళు. నాకు ఆఫీసులో ఉండడం వల్ల నేను రాలేకపోయినా. వరి కోసిన తెల్లారి మస్తు వాన పడ్డది. ఆ వాన కోసం అంతా తీసుకొచ్చి తెల్లారి గడ్డ మీద పెట్టి మోసారు. ఇక చూద్దాం. ఇక పడుగు పెట్టిరట. ఇక పోయి చూద్దాం. మరి తొక్కిచ్చిరో మరి ఏం చేసిరో ఎట్లా చేసిరో. అక్కడికి వస్తే ఒక రకమైన పీస్ఫుల్ అనిపిస్తుంది. ఏందో కానీ ఏదో ఒక కొత్త ప్రపంచానికి వచ్చినాము అనే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. ఎవరికైతే అనిపిస్తుంది కానీ నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఉన్న కొంచెం మేము అగ్రికల్చర్ వేసుకుంటూనే ఉన్నాం కాబట్టి మాకు చాలా ఆవులు కూడా ఉండే. ఆ ఒక్క ఫీల్ తోటి ఇక్కడికి వస్తే ఏదో కొత్త ప్రపంచం అంతా పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా మైండ్ సరిగా పని చేయనప్పుడు టెన్షన్ అనిపించినప్పుడు ఇక్కడికి వస్తా. ఖచ్చితంగా ఇక్కడికి వస్తా. ఇగో బంతి తొక్కియడానికి ట్రాక్టర్ ఇవ్వడానికి వచ్చినట్టుంది. ఇక ట్రాక్టర్ అయితే లేవు. అవే ఇట్లా కింద వస్తుంది మనకి ట్రాక్టర్. ఇక మాది కోసుడు అయిపోయింది. మాది కోసినందుకు ఇక వెనుకున్న చేను లేదు. అప్పుడు జర పచ్చ ఉండే. దీని ఎఫెక్ట్ దాని మీద పడ్డది ఈజీగా. అది వితిన్ ఒక 5 days కూడా అవుతలేదు. అప్పుడే వాళ్ళ చేను మొత్తం పచ్చగా ఇళ్ళకి వచ్చేసింది. మొత్తం మాగింది చేను. వాళ్ళు పంపిస్తారేమో. మాకు మిషన్ రాలేదబ్బా. మిషన్ రాకపోవడం వల్ల ప్రాబ్లం అయింది. మా ఒక్క చేను ఉండడం వల్ల ఈసారి జర అద్దెగ్గరనే వేసినాం పొలం. మీ అద్దెగ్గర కోసం నేను అంత దూరం రావాలన్నాడు. ఊకాలని ఎందుకు బతలాడేదని మా వాళ్ళు ఏం చేసారు, ఎక్కువ చేసారు. మా అమ్మ మా డాడీ కూడా అట్లనే. ఇక మొన్న వదినే ఇంకొక నాకు పని మనిషిని పెట్టుకొని చేయించారట. కోపించారు. ఇక బరువుగా. ఇగో పాలకూర చెట్లు. పాలకూర ఇంకేదో ఇది కూర అంటారు. దీని గంగవెల్లి కూర అనుకుంటుంది. అదే అరే మా వాళ్ళు పడుగు పెట్టిర్రు, పడుగు దొక్కిపిచ్చిర్రు, జర తీసినట్టు ఆల్రెడీ. గ్రేటే మా వాళ్ళు. బాగా ఫాస్ట్గానే ఉన్నారు. అయితే అగో పడుగు పెట్టిర్రు ఆల్రెడీ. ఇగో వడ్లు బాగానే చేసారు మా వాళ్ళు. అయినా ఇంకో కొంచెం ఉన్నట్టుంది.
ఈరోజు తీసేస్తారు అయిపోతుంది. ఈరోజు తీసి ఒడ్లు ఒక దగ్గర పోసినట్టే సెట్. అర్రే మా ఫోర్లకు గుడిసె సెట్ చేసిరా. మా చిన్న బిడ్డ బాగా సతాయిస్తుంది, మన్నాళ్ళ చిన్న బిడ్డ. ఆ కోసం అంతా సెట్ చేసినట్టు నీళ్ళకుండా ఇక బొంతల వాళ్ళ కోసమే గుడిసె మంచిగా ఉంటుంది. గిసంటి గిట్లా ఇవి చూస్తేనే ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది. అందుకే రాబోతుంది అవుతుంది మా ఇక్కడికి. ఈరోజు అయితే ఇక ఒడ్ల పని అయిపోతుంది. ఇప్పుడు మా వాళ్ళ ఒక దగ్గర వచ్చినంటే ఇక నేర్పుడు ఒక్కటే ఉంటుంది బాకీ. ఇదే ఇక మా మల్లన్న గుడి, ఇది గజ స్తంభము చూడండి. ఇక టెంపుల్ కలర్ అయిపోయిందని చూడండి. చుట్టూగా పూల చెట్లు, ఇక్కడ కోలను, అక్కడ శివయ్య విగ్రహం. చాలా బాగుంటుంది టెంపుల్ వ్యూ అయితే. ఏంటి నందీశ్వరుడు. ఇక టెంపుల్కి అపోజిట్గా శివయ్య విగ్రహం ఉంటుంది. ఇక వీళ్ళే మా మల్లన్న దేవుడు. ఏ కోరిక కోరుకున్న 100% సక్సెస్ అవుతుంది భక్తితో పూజిస్తే. చాలా చాలా మంచి జరుగుతుంది.